హాయ్ 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 వెల్కమ్ టు మై ఛానల్ SCG5FF. ఈరోజు మన వింత విశేషాలు ఏంటంటే మన ఫ్రెండ్స్ అయితే నన్ను మిల్లులో దింపుతున్నారు గైస్. ఇంకా పోయి అయితే అక్కడ M10 అయితే ఉంది కదా, దానిపైన దిగుదాం దిగుదాం దిగేసినాం. M10 మీద అయితే దిగినాం. ఇంకా మనకైతే M10 దొరికింది కదా, ఇక్కడ పక్కన ఎనిమిది కూడా దిగిండు. సరే పోయి కొడదామని ఇంకా వాడైతే దాక్కునుండి లూట్ చేస్తున్నాడా, లూట్ చేస్తున్నాడా అంటే కొట్టేదాం కొట్టేదాం. అరే రే, పారిపోయినా ఎక్కడ పోతాడు, ఇక్కడే ఉంటాడు కదా. ఫుల్ డ్యామేజ్ అయ్యిండు నా చేతుల్లో, చావాల్సిందే. ఇంకా వీడు చచ్చిండు. ఇంకా మనం త్వరగా అయితే ఇక్కడ కింద MP40 ఉంది కదా, దాన్ని అయితే తీసుకుందాం. అరే ఎక్కడ పోయిందిరా, సరే మళ్ళీ తీసుకుందాం. ఇంకా కొట్టేదాం కొట్టేదాం. మీ దగ్గర అయితే లూట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం లేదు. మీ దగ్గర ఒక చిన్న గన్ అయితే ఉంది, దాన్ని మనం ఏం చేసుకుంటాంలే. అది మనకి ఎప్పటికైనా అవసరం వస్తుంది, తీసి బ్యాగ్ లో పెట్టుకో. ఇంకా ముందరికైతే వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ డబల్ వెక్టర్ ఉంది. దీంతో మనకి ఎందుకు లేరా బాబు. అరే యార్, నన్ను కొట్టను రా, నన్ను కొట్టను. ఈయనకి డబల్ వెక్టర్ వద్దంటరా, కాస్త ఆగరా. ఈయనకి డబల్ వెక్టర్ వద్దంటరా. తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడ కింద ఎవరు లేరు, ఇక్కడ పక్కనకైతే వెళ్ళిపోదాం. ఇంకా అక్కడ ఎవరు ఎనిమిది ఉన్నాడు గాయస్. ఇంకా సరే మనం ఇక్కడ పోయి అయితే లూట్ చేసుకుందాం గాయస్. మన ఫ్రెండ్స్ అందరూ అటే పోతున్నారు, ఇంకా మనం ఎందుకు ఇక్కడ, అక్కడికే పోదాం పదండి. ఇంకా మనం కూడా ఇక్కడ మనకైతే లూట్ ఉంది, ఇక్కడ తీసుకుందాం. సరే కాసేపు అయితే తీసుకుందాం. ఇంకా పైన ఎనిమిది కొడదాం. అరే వాళ్ళు కొట్టేసిండ్రే, సరే ఏం పర్వాలేదు. మనం పోయి అయితే అట్లీస్ట్ తీసుకుందాం. దానివల్ల అయితే మనకి ఎనిమిది ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది కదా, అలా అయినా పోయి కొట్టేసుకుందాం. ఇక్కడ పైన ఫస్ట్ కిల్లు కొట్టింది మనమే, అక్కడ ఉంది కదా లూట్ బాక్స్, అది మనమే కొట్టినది. ఇంకెవరు, మనమే కొట్టినది. నిజం రా బాబు, నేనే కొట్టింది. ఏంట్రా నమ్మట్లేదా? అరే టీమ్మేట్స్ మీరన్నా చెప్పండి రా. ఊకి వస్తారు ఆడతారు పోతారు కానీ ఏం చెప్పారు కదరా నా గురించి. ఏదైనా చెప్పండి రా బాబు. ఖజరా నా కొడక, లోఫర్ నా కొడక, తిక్క నా కొడక, సిగ్గు లేదురా నీకు? సిగ్గు లేదంటరా నీకు? ఊరంతటికి నీతులు చెప్తావు, నువ్వేమో తప్పులు చేస్తావు. అద్దంలో నీ ముఖం చూసుకోరా, ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకోరా, దొంగ నా కొడక. అమ్మమ్మమ్మమ్మో, అడిగినదే నా తప్పారా రీ. అడిగినందుకు నన్ను ఇంతేలా తిడతారా రీ? మీరు దోస్తులా లేకుంటే టీమ్మేట్స్ ఎవర్రా మీరు అసలు? దీనికేమీ తెలియనట్టు చేస్తున్నాడు కదరా బాబు, ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేలేరా బాబు, నాతో మీకు ప్రమాదం అంటే జాగ్రత్త అని ఉన్నది ఎవరు వద్దంటారు. సరే ఇంకా మనమైతే మన ఫ్రెండ్స్ అందరు ఇక్కడే పోతున్నారు. ఎందుకు అక్కడ ఉన్నాడు కదా అట్లీస్ట్ ఎనిమిది గాడు, వాడిని నేనే చంపాల్సిందే. నేనే చంపుతా. కానీ వీళ్ళేందబ్బా ఇంత ముందరుకున్నారు. ఇలా అయితే మనకు కాదు, ఈ వెహికల్ ఎక్కాల్సిందే. మనం ఎక్కేద్దాం. ఇంకా మనం పోదాం. వీడేందబ్బా ఫస్ట్ నెంబర్ అంత దగ్గర పోయినాడు, మరి వాడు కిల్ చేస్తాడా లేదా? మనం పోయి కిల్ చేయాలి కదరా బాబు, మనం కొట్టాలి ఆ కిల్ని. సరే పోతున్నాం. ఇంకా వీడు ఇక్కడనే ఉన్నాడు. దిగుదాం. ఉన్నాడా? ఈడేంది ఈడనే ఉన్నాడు కదా, ఇంకా చంపలేడు. సరే మనమే పోయి చంపేసినాం. లేకుంటే ఎందుకు టీం వైపడా అంటే ఒక్కడే ఉండి కూడా ధైర్యంగా ఇక్కడ ఎదురుగా. అరే ఒక్కడే ఉంటే పోయి దాక్కోవాలరా బాబు. ఇంకా ఇక్కడైతే ఎనిమిస్ అయిపోయినట్లు ఉన్నారులే కానీ ఇంకా మిషన్లోకి అయితే గైస్ గో. అక్కడ పైన ఒకడు కార్ మీద, ఇక్కడ కింద ఒకడు ఉన్నాడు. సరే వీడిని గుద్దేద్దాం. ముందుగా అయితే వీడిని గుద్దేద్దాం. ఇంకా వీడిని కొడదాం. కొట్టేసినాం. వీడు డౌన్ అయిండు. సరే అక్కడ ఉన్నాడు కదా ఇంకోడు, వాళ్ళని కొడదాం. వాళ్ళు వెహికల్స్ వెనకాల దాక్కున్నారబ్బా, సరిగ్గా కనపడట్లేదు. ఇంకా వీడిని అయితే గుద్దాం. ఇక్కడ నాకన్నాడు కదా, వాడిని గుద్దుదాం. మిస్ అయింది. సరే ఏం కాదు, ఏం పర్వాలేదు. వాళ్ళిద్దరిని కొట్టినాక వచ్చి వీళ్ళని కిల్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇంకా వీళ్ళు ఫైర్. సరే టీమ్మేట్సే వీళ్ళు లేకుంటే ఫైర్ చేసుకుంటారు. టీమ్మేట్సే వీళ్ళు. కొట్టేద్దాం. వీడు డౌన్ అయిండు. ఇంకా అక్కెళ్ళి పాపా రామ్మ, మరి నీ సంగతి కొంచెం చూసేస్తా. రా. అది టీం చాలా మంచిగా అయితే టీం వైపడ్ అయింది. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ కార్లు ఉన్నాయి, చాలా లూట్ అయితే ఉంది. తీసుకుందాం. ఇక్కడ నుంచి అన్ని తీసుకొని వెళ్దాం. ఇంకా ఇక్కడ బైక్ అయితే ఫుల్ డ్యామేజ్ అయింది. ఇంకా కారే ఎక్కుదాం. కార్ మీదనే పోదాం మనం. ఇది జీప్ అయితే జీప్ మీదనే పోదాం. ఇంకా ముందరకైతే పోతే అక్కడ ఇట్లీస్ట్ తీసుకుందాం గైస్. లేకుంటే ఎందుకు గైస్ మనకి 8 డబ్బునికే పని అసలు దొరకడమే లేదు కదా మనకి. సరే పోయి అయితే ఇంకా ఇట్లీస్ట్ తీసుకుందాం. ఇంకా మన ఇట్లీస్ట్ 8 కాడికైతే మనం వచ్చేసామన్నమాట. అదంతా స్కిప్ చేసి వచ్చేసాం. ఇలా ఇక ఈడేంది కదలతలేడు. ఆ దొరికిందే ఛాన్స్ కొట్టేద్దాం. లేకుంటే మరి ఇంత మంచి ఛాన్స్లు ఎక్కడ దొరుకుతాయి? వీళ్ళందరూ టీం వైపడాయి. ఎందుకు గైస్ వీళ్ళకు ఒక్కడ ఉన్నప్పుడు పోయి దాక్కోవచ్చు కదా, కానీ వీళ్ళు దాక్కోరు, ముందరికి వచ్చేస్తారు. నన్ను కొట్టు అంటారు. వీళ్ళు ఇలానే అంటారు. మనం కొట్టేసేయాలి అంతే. మనం జీప్ వేసుకొని అయితే పోయి ఇంకో ఇట్లీస్ట్ అయితే తీసుకుందాం గైస్. మనమైతే ఇట్లీస్ట్ లేదా పని కాదన్నట్టుంది. సరే ఏంది ఇది, చెట్లకి కొమ్మలు గుద్దుకుంటూ పోతుంది. సరే మనమే అలా డ్రైవింగ్ చేసామన్నమాట. ఇది ఒక్కసారికి అలా నెక్స్ట్ మంచిగానే చేస్తాం. అదే డ్రైవింగ్. ఇంకా మనం పోయితే మన ఇట్లీస్ట్ అయితే తీసుకో తీసుకున్నాం అనమాట. ఇంకా మనం పోయితే వాడిని చంపేయాల్సిన పనిలో అయితే ఉందాం. అరే వాడింది ఇప్పుడే తీసుకున్నావు కదా బాబు, అప్పుడే చనిపోయిండు. మనవాడే కొట్టినాడా ఇట్లా? సరే ఎవరు కొడితే మనకెందుకు, ఇంకోటి తీసుకున్నాం. వీడు కూడా చచ్చిండంటే నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే వీడికే ఒకడు చచ్చిండు, ఇంకోటి చస్తే కూడా ఎలా చంపేసిన వాళ్ళని చంపుకుంటూ ఉండాలనే ఏంది నేను? మొత్తం చంపేసిన వాళ్ళని చంపుకుంటూ ఉండాలనే ఏంది నేను?
నవ్వుకోండి నాకంటూ ఒక ఛాన్స్ వస్తుంది కదా అప్పుడు నేను నవ్వుతానులే కానీ ఇక మన ఇట్లీస్ట్ ఎనిమి కాడికి అయితే మనం పోదాం. టైం వేస్ట్ అయిపోతే టైం వేస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇంకా పోతున్నాం కదా మన ఇట్లీస్ట్ ఎనిమి కాడికి అయితే పోతున్నాం. వాడు కూడా మన దగ్గర వస్తే చాలా మంచి ఉంటుంది అనమాట. ఇంకా వాని దగ్గర ఏ వెహికల్ ఉందో ఏం లేదో వాడైతే స్లోగా అయితే వస్తున్నాడు అనమాట. లేదు వాడైతే స్పీడ్ గానే వస్తున్నాడు. వాని దగ్గర బైక్ ఉందా? ఎవరిచ్చారబ్బా? సరే ఓడి అంకమ్మ ఇలా జరిగింది ఏంట్రా బాబు, నన్ను కొట్టేసేలానే ఉన్నాడే. సరే వాళ్ళేసుకుందాం. సరే ఇక్కడ పక్కన నుంచి అయితే పోయి చూద్దాం. అరే వాడు క్రోనేషన్ సరే ఎగ్గిరి కొడదాం. అమ్మయ్యా కొట్టేసినాం. లేకుంటే ఎంత టెన్షన్ పెట్టింది కదా. చంపేద్దాం ఫుల్ కిలో. ఇంకా అయిపోయాం. ఇక్కడ లూట్ చేసుకుందాం. ఇంకా ముందుగా అయితే మనం మెడికిట్ వేసుకుందాం. మెడికిట్లు ముఖ్యం. మెడికిట్లు లేకుంటే ప్రమాదాలు ఎప్పుడు పుంజుకొస్తాయో ఎవరికేం తెలుసు. మెడికిట్లు వేసుకోవాలి ముందుగా అయితే. ఇంకా ఇక్కడ మన జీప్ అయితే మనం ఇప్పుడు వాడకూడదు, ఎందుకంటే మన దగ్గర బైక్ ఉంది కదా. బైక్ అట్రాక్షన్ అయిపోతాం. అరే గైస్ ఎవడో ఇట్లా స్టేషనాడు, వాడిని పోయి కొడదాం. వాడిని కొట్టాల్సిందే, మనమే కొట్టాలి వాడిని. అరే గాయస్ ఏంది గాయస్ ఇది, మనం కొడదాం అనుకున్నప్పుడే వాడు చనిపోయిండు. సరే ఏమీ కాదు, వాడు ఎక్కడున్నాడు మనకు తెలుసు కదా. అక్కడికైతే పోదాం. అక్కడ ఇంకొంచెం మంది ఎనిమిస్ ఉన్నారు కదా, వాళ్ళని కొడదాం. అలాగే మన ఫ్రెండ్స్ కూడా అందరూ అక్కడనే ఉన్నారే. నానొక్కడిని ఇక్కడికైతే వచ్చేసాను అనమాట. ఒక్కడనే ఉన్నా ఇవతల సైడ్ అయితే. ఇంకా మనం కూడా అక్కడికే వెళ్ళిపోతున్నాం. ఇంకా 2 hours later. అరే గైస్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళే అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ గుద్దేద్దాం. అరే మిస్ అయిపోయిండ్రే ఇల్లు. సరే ఇన్నైతే కొడదాం. ఇంకా గ్లోవల్ వేసుకుందాం. గ్యాప్లో మా ఫ్రెండ్ గాడు కొట్టేసిండు. అబ్బా ఒక కిల్ అయితే మిస్ అయిపోయింది. అన్యాయంగా అధర్మంగా మిస్ అయిపోయింది అనమాట. ఇంకా ఫుల్ కిల్ అయితే చేసుకుందాం. ఎవరి కిల్ అయితే మీ ఫుల్ కిల్ కావాలి మనకు. ఇంకా ఫైనల్ ఫైట్ అని ఇప్పుడు వచ్చింది. సరే మెడికిట్ వేసుకుందాం. ఇంకా డ్రాప్ అండ్ కిల్ అయితే ఎనిమి ఉంది కదా, నాకు తెలుసు ఆమె ఉంది. పోయి ఎగ్గిరి మింగాల్సిందే ఆమెను, మింగాల్సిందే. ఇంకా అర్రే ఇటువైపు వచ్చిందే. మా ఫ్రెండ్స్ అయితే కొట్టేసినారు గాయస్. సరే ఎవరు కొడితే ఏముంది, బూయ్ అయితే మనకే వచ్చింది కదా. అలాగే గాయస్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి గాయస్. ఇంకా బాయ్ టాటా. ఇంకేం లేదు, అంతే. బాయ్ టాటా.